ఎంత మంచి గుణం అన్నదో అనేసి నేను గమనిస్తూ ఉన్నాను. మత్తయి, మార్కు, లూకా ఈ ముగ్గురు కూడా ఒకే వ్యక్తి కోసం రాయడాన్ని, ఒకే వ్యక్తి కోసం తెలియపరచడానికి ఇష్టపడ్డారని అంటే చాలా ఈ వ్యక్తికి ఏదో మంచి గుణం ఉన్నదనేదే మనం చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మనం ఈ వీడియో మనం చూసినది లూకాసు వార్త 8వ అధ్యాయం 43వ వచనంలో ఉన్నట్లుగానే 43 నుంచి 48 వరకు ఉన్నదే ఆ వీడియో క్లిప్పింగ్ మనకు చూపించాడు. దేని బిడ్డలారా చూడండి, 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ ఎన్నో తిప్పలు పడి, ఎంతో వేదన పడి ఉన్నట్లుగా మనం చూస్తాం. ముగ్గురు కూడా మత్తయి, మార్కు, లూకా ఈ ముగ్గురు రాసిన రైటింగు గురించి మీ అభిప్రాయాలు ఏమైనా నాకు ఒకరు ఇద్దరు చెప్పగలరండి? మత్తయి, మార్కు, లూకా ఈ ముగ్గురు రాసిన రైటింగ్లో ఏమన్నా మార్పులు చేర్పులు కానీ ఉన్నాయా? ఏమా లేదంటే ముగ్గురు ఒకలాగే రాయడం జరిగిందా? లేకపోతే వాళ్ళు ముగ్గురు దేనికోసం తెలియచేస్తూ ఉన్నారు? ఎవరు కానీ, ఇద్దరు ముగ్గురు కానీ ఎవరైనా చెప్పండి. ఏమా ముగ్గురు ఒక సిరి కోసమే తెలియజేశారు. తర్వాత ఏమా ఆవిడ విశ్వాసం మనకి తెలియపరుస్తుంది. ఇంకా 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 మనం క్లిప్పింగ్ కూడా చూసాం. ఏమా అందులోది ఏమైనా మీరు చెప్పగలరా? చూసిన దాంట్లోనన్నా, లేదంటే మనం చదివిన దాంట్లో కూడా. అమ్మా ఎట్నానా? ముట్టుకుంటుంది. వెరీ గుడ్. ఇంకా అమ్మా వెళ్ళిపోయింది. ఇంకా అడుగుతాడండి. అవునమ్మా, అవునమ్మా, అవునమ్మా. ధైర్యంగా ఒప్పుకుంది. స్తోత్రం కలుగును గాక. చూడండి ఎంత బ్యూటీగా ఉందో చూడండి దేని బిడ్డలారా. మన మధ్యలోకి అక్క శైలజకి రాలేదు కదండి. నేను గ్రూప్లో ఆవిడ యూట్యూబ్లో ఎక్కడో చూసారట, ఏమని ఎస్టీ ఎస్సీ కులాలకి ఎస్సీ కులాలకి చర్చికి వెళ్ళిన వాళ్ళకి కొన్ని కట్ అయిపోతాయి కదా అని యూట్యూబ్లో చూసిందంట ఆవిడ. చూడంగానే నాకు వెంటనే ఫోన్ చేశారు చర్చి నుంచి వెళ్ళంగానే. అయ్యగారు నాకు పంపించి ఇలాగ అన్నది, అయ్యగారు ఇది ఎస్టీ ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్లు ఉండవంట, గవర్నమెంట్ ఇచ్చే రిజర్వేషన్లో అవి నిజమా ఉంటుందా అనేసి అడిగింది. నిజమే అక్క అన్నాను. స్తోత్రం. ఏమన్నాను? నిజమే అన్నాను. ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు ఉంటాయి, అవి ఉండవు ఇప్పుడు ఆ గవర్నమెంట్ తీసేస్తుంది అది అని చెప్పాను. ఇంకా జరుగుతాయి చాలా చాలా అయ్యి, క్రైస్తవుల జీవితాలతో ఆడుకుంటారు గవర్నమెంటు అని చెప్పాను. చెప్పిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు వరకు చర్చికి రాలే, భయపడిపోయి. మీకు అర్థమవుతుందండి అసలైన క్రైస్తవులు ఎవరో? తను ఏ అవసరం గురించి వచ్చిందో ఆ అవసరాన్ని ఏ విధంగా పొందుకున్న దాని గురించి యేసుప్రభు అడుగుతూ ఉన్నాడండి. ఆవిడ అవసరం వచ్చింది, ఆవిడికి అవసరం ఉందని తెలుసు, ఆ అవసరాన్ని ఆవిడ పొందుకున్నదని కూడా తెలుసు. అర్థమైందండి? ఈవిడ పొందుకొని పోతుందండి, లేదా
పోతుంది. మన వీడియో క్లిప్పింగ్ చూసాం, ఇందులో కూడా ఉంటుంది. వెనక్కి పోతుంటే యేసుప్రభు అడిగారు, నా ప్రభావం వారిలోకి వెళ్ళింది, నన్ను ఎవరో ముట్టారు చెప్పండి అంటున్నారు ఆయన. అంటే మళ్ళీ వెనక్కిపోయింది, ముందుకొచ్చి భయపడిపోతూ ఉందంటండి. ఏం చేస్తుందండి? భయపడుతుందంటండి. ఆ విషయాలు ఇక్కడ భలే ఉన్నాయి. 43 నుంచి చదువుకుందాం అండి, 48 వరకు. అనియా మళ్ళీ నువ్వే చదువు అనియా, అలాగుండి చదవచ్చు. అప్పుడు స్వస్థపడును. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రజలందరి ఎదుట ఏం చేసిందండి? తెలియపరిచిందంటండి. ఆవిడ వచ్చింది ప్రజలు చూశారంటారండి? నాకు తెలిసి చూడలేదు అనుకుంటా. ఎందుకని? కిక్కిరిసి జనం ఉన్నారు కనుక. మొన్న కోహ్లీ అనా ఏంటి విజయం సాధించారని కిక్కిరిసి జనం వస్తే ఇంచుమించు చాలామంది చచ్చిపోయారంటండి. అర్థమైందా? ఏనానో ఎవరో చాలామంది చనిపోయారంటండి. దానికి గవర్నమెంట్ ఇంచుమించు 10 లక్షలు, ఒక్కొక్కరికి 10 లక్షలు ఇచ్చింది. నా దేవుని బిడ్డలారా చూడండి. అలాగే యేసు ప్రభు ఆ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో అనేక మంది కిక్కిరిసిపోయినంత జనము వారిలోకి వస్తే ఒకడు ఏమంటున్నాడనంటే, నన్ను స్వస్థపరచు అని ఒకడు అంటున్నాడు. ఒకడు ఏమంటున్నాడనంటే, నన్ను బాగుపరచు అని ఒకడు అంటున్నాడు. ఒకడు ఏమంటున్నాడంటే, నాకు సమాధానం ఇవ్వు అని ఒకడు అంటున్నాడు. ఇంకొకడు ఏమంటున్నాడనంటే, మా ఇంటికి రా అని ఒకడు అంటున్నాడు. ఇలాగా ఎవరికి ఏ అవసరం ఉందో ఆ అవసరత ప్రకారంగా యేసయ్యని యూజ్ చేసుకుంటున్నారు. ఆ అవసర ప్రకారంగా వెల్కమ్ పరుస్తున్నారు యేసయ్యని. కానీ ఆ జనసమూహంలో అలా ఉండిపోయాడు, ఎక్కడికి వెళ్ళే. అర్థమైందండి? అయితే ఈ జనసమూహంలోనికి ఒక స్త్రీ రావడం జరిగింది. దేని బిడ్డలారా, ఎవరైనా చూసారంటారా? ఎవరో చూడలే. ముట్టడం ఎవరైనా చూసారంటారా? చూడండి, ఆ క్లిప్పింగ్లో ఉంటుంది. ఆవిడ ముట్టే విధానం చాలా బ్యూటీగా ఉంటుందండి. ఆవిడ చూడండి ఎంత జాయిగా ముట్టిందో. స్తోత్రం కలుగునుగాక. ఈ విధానాన్ని బట్టి నేను కొంచెం పాత నిబంధనలోకి వెళ్ళాలనుకుంటున్నాను, కొంచెం మీకు వివరణ రావడానికి. అంత భయపడుతూ, అంత వణుకుపోతూ ఆవిడ ఎందుకు యేసయ్యను ముట్టుకోవాలి? అందరూ కూడా డైరెక్టర్గా వచ్చినట్టుగా, ఏంటి ధైర్యంగా వచ్చినట్టుగా ఈ స్త్రీ కూడా రావచ్చుగా అని నా ఆలోచనలు. మీ ఆలోచనలు కూడా అవే. ఆ ఆలోచనలు కొంచెం నేను పాత నిబంధనలోకి వెళ్ళి ఆ ఆలోచనలు మీకు నేను వివరంగా చెప్పాలనుకుంటున్నాను. చూడండి, లేవీకాండం. ఏ కాండం అండి? లేవీకాండం. ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం 12 అధ్యాయం 7వ వాక్యం. 12 అధ్యాయం 7వ వాక్యం దగ్గరికి రండి, చదవండి మీలో ఎవరైనా. అర్పించి చూడండి దేని బిడ్డలారా, ఒక స్త్రీ గర్భం ధరించిన తర్వాత ఆవిడ విషయమే పూర్వీకులు ఏం చేసేవారనంటే ఒక బలిని అర్పించేవారు.
దేని బిడ్డలారా, ఎందుకని ఆవిడ పరిశుద్ధపరచబడాలి అని అంటే ఒక బలి అర్పించబడాలి. అతడు యెహోవా సన్నిధిని దాన్ని అర్పించి ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా ఆమె రక్తస్రావం విషయమే ఆమె పవిత్రపరచబడిన. అంటే నా దేవుని బిడ్డలారా, పితరులు చేసే విధానం ఎలా ఉండేదని అంటే, ఎవరైనా కానీ మగపిల్లడు కానీ ఆడపిల్లలు కానీ పుడితే ఆ పుట్టిన తర్వాత ఆ స్త్రీ యొక్క బ్లీడింగ్, రక్తం కారుతున్న వేళలో రక్తం కారుతూ ఉంటుంది కనుక ఆ రక్తము ఆగిపోయే నిమిత్తం లేదా ఆవిడి పరిశుద్ధపరచబడు నిమిత్తము ఒక బలి అర్పించి రావాలన్నమాట. యెహోవాకు ఒక బలి అర్పించి రావాలి. అప్పుడు వచ్చిన తర్వాత ఏమయ్యేదంటే ఆవిడ పరిశుద్ధపరచబడ్డాది అని ప్రజలందరూ నమ్మి ఆవిడని ముట్టుకునేవారు, లేదా ఆవిడ కడగానే ఉండేది. ఇది పాత నిబంధన పూర్వీకులు చేసే విధానం అన్నమాట. తర్వాత లేవికాండం 15 అధ్యాయం 19 వాక్యాన్ని కూడా చదువుకుందాం. 15-19 15-19. అవును, ఎస్. చూడండి దేని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తూ ఉన్న మాట విశేషంగా ఏంటంటే 7 దినాల వరకు రక్తస్రావం అయ్యే, నెలసారయ్యే ఆ స్త్రీలు ఎంతవరకు కడగా ఉండాలని అంటే 7 దినాల వరకు కడగా ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, అయినా అండి రక్తస్రావంతో ఉన్న ఈ స్త్రీ, ఈ లోకాసు వార్తలో ఉన్న ఈ స్త్రీ, ఈ మార్క్స్ వార్తలో ఉన్న ఈ స్త్రీ, ఈ మత్తయి వార్తలో ఉన్న ఈ స్త్రీ రక్తం కారుతూ జనాల్లోకి వచ్చేసిందండి, లేకపోతే బ్లీడింగ్ ఆగిపోయిన తర్వాత జనాల్లోకి వచ్చిందా? రక్తం కారుతుండగానే ఒక అంచనా వేద్దాం దేని బిడ్డలారా. బైబిల్ ఏం సెలవిస్తుందో చూడండి, బైబిల్ ఏం మాట్లాడుతుందో మనతో చూడండి. 7 దినాల వరకు కడగా ఉండాలి అని బైబిల్ సెలవిస్తే ఈవిడేం చేస్తుందని అంటే, యేసు ప్రభువు ఎక్కడైతే ఉన్నాడో కిక్కిరిసిపోయిన జనం ఎంతవరకు అయితే ఉందో, ఎక్కడైతే ఉన్నారో వారందరి మధ్యలో వచ్చేసింది. తప్ప కాదండి? మాట్లాడరేటండి, తప్పే కదా. ఆ తర్వాత చూద్దాం 15 అధ్యాయం 25 వాక్యం కూడా చూద్దాం. ఒక స్త్రీ చూడండి, ఇంకా అలా చదువుకుంటూ పోతే దేని బిడ్డలారా చాలా విషయాలు ఉన్నాయి. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. నేను చిన్నప్పుడు అంటే 5వ తరగతి చదువుకుంటున్నప్పుడు, ఎవరైనా పెద్ద పిల్ల అయినప్పుడు మా అమ్మలు చెప్పేవారు, సాప మీద కాలు కూర్చున్నటప్పుడు, అయ్యా ఆ సాప మీద ఉన్న వాళ్ళని పట్టుకోకూడదు అని చెప్పేవారు. ఎందుకు అని అంటే వాళ్ళు చెప్పేవారు కాదు, అలాగరేరా అనేవారు. మీకు అర్థమైందండి? బైబిల్ సెలవిస్తుందంటే, బైబిల్ మనతో మాట్లాడుతుంది ఏంటంటే, వాళ్ళు కడగా ఉండాలి, రక్తస్రావంతో ఉన్నారు కనుక వాళ్ళు కడగానే ఉండాలి. మరి ఈ పాత నిబంధనలో ఇలాగ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఈ కొత్త నిబంధనలో మత్తయి, మార్కు, లోకాలో మనం చదువుకున్న రీతిగా ఈ స్త్రీ అంటే బైబిల్కి వ్యతిరేకంగా ఉంది, ఉన్నదా లేదండి? మాట్లాడరు ఎవరున్నా, ఇప్పుడన్నా చెప్పండి. ఉన్నారు కదండి. కానీ నేను అంటాను బైబిల్కి వ్యతిరేకంగా లేదు అని అంటాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బైబిల్కి వ్యతిరేకంగా లేదు అని చెప్తాను. ఎందుకని? ఏమా ఫస్ట్ నుంచి ఉన్నది కానా అంటే ఇంకా వివరంగా షార్ట్ కట్లో చెప్పేయకూడదు. మా చిన్న బ్రెయిన్లు నువ్వు ప్రైసింగ్ చేసేసినట్టుగా షార్ట్ కట్లో చేసి పాడేసావు అనుకో, వైర్లన్నీ కలిపేసి పటక్ మళ్ళీ ఎలగలం.
ఆహా, ఆహా, అవునమ్మా అని బయటకు వచ్చేసింది అంటావు. ఇంకా ఎవరైనా ఇంకా మ్హూ. అవునమ్మా, నీ పని అయిపోయింది ఇంకా. అన్ని పని ఉంది. చెప్పనయ్యా, చెప్పమ్మా. అన్నయ్య చెప్పండి. మ్మ్. తప్పు కాదు. ఇది ఇది కావాలన్నమాట మనకి. చూడండి, యేసయ్య కలవరిగిరిలో మన కొరకు ప్రతి పాపము నిమిత్తం ఆయన మరణించారు. దేని బిడ్డలారా, ఈ మాట నమ్మండి. ఈ మాట ఇప్పుడే నమ్మండి. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆడపిల్లలు పెద్ద పిల్లలు అయిన తర్వాత వాళ్ళు ముట్టుకోకూడదన్న మాట రావచ్చు ఇప్పుడు. ఎందుకని? అది పాపం కాదు. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభు ఆ పాపం నిమిత్తం కూడా ఆయన బలి అర్పించారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన తండ్రి ఎవరండి? మన తండ్రి యేసయ్య. మన తండ్రి ఎలాంటి వాడు అని అంటే పరిశుద్ధుడు. అంటే నా దేవుని బిడ్డలారా, పాపిని కూడా పరిశుద్ధపరిచే దేవుడు. స్తోత్రం కలుగును గాక. చూడండి, కడగా ఉండాలి అని మానవులు ధర్మశాస్త్రం చెప్తే, ఇప్పుడు కడగా వద్దు, నాతో ఉండు అని యేసయ్య చెప్తున్నారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నా దేవుని బిడ్డలారా, ఒక సేవకుణ్ణి, అదే మనం చనిపోయారు కదండి, పగడాల ప్రవీణ్ గారిని, ఒక స్త్రీ, ఇద్దరు స్త్రీలు, ఒక పురుషుడు, జాన్ వెస్లీ గారు ఆ చిన్న డిబేట్ పెట్టి, మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లు ప్రశ్నలు వేస్తున్నారు. అయ్యా, నెలసారి అయిన తర్వాత స్త్రీలు మైక్ పట్టుకొని బలిపీఠం మీద ఉండి వాక్యం చెప్పొచ్చా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ ప్రశ్న వేశారు. ఈ దైవజనుడు అంటాడు, చెప్పొచ్చు అన్నాడు. స్తోత్రం. ఇప్పుడు నేను అంటాను, మనం అనుకుందాం, రక్తస్రావం అవుతున్నప్పుడు దేవుని మందిరంలోకి రావచ్చా, రాకూడదా? పవిత్రమా అపవిత్రమా? పవిత్రమే. ఎందుకని? యేసయ్య మన కొరకు రక్తం కార్చాడు, బలి అర్పించాడు. బలి అర్పించబడ్డది. యేసు రక్తం ప్రతి పాపిని పరిశుద్ధ, అది పాపం కాదు అని మనతో చెప్పిన దేవుడు మనతో ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ దేవుని బిడ్డలారా, ఈ స్త్రీకి మరి ఏమి అనిపించిందో, ఈ విషయాలన్నీ కూడా యేసు నా కొరకు రక్తము కార్చడానికి, నా కొరకు బలి అర్పించడానికి, నా కొరకు పుట్టాడని ఆవిడ ముందుగానే విశ్వసించినట్టుంది, ముందుగానే నమ్మునట్టుంది, ముందుగానే తెలుసుకున్నట్టుంది. నా యేసు ఎలాంటి వాడో ఆవిడ ముందుగానే ఇతని దగ్గరికి, జన సమూహంలో దగ్గరికి రాకుండానే నమ్మినట్టుంది. నా దేవుడు నా కోసమే వచ్చాడని అనుకున్నట్టుంది. ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసండి? మొహమాటం పడకుండా జనాల్ని తోసుకుంటూ వచ్చేస్తుందండి యేసయ్య దగ్గరికి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, మనం మాట్లాడుకోవాల్సింది ఎంతైనా ఉంది మాట. స్త్రీలారా, మీరు నాకు బాగోలేదండి, నేను పాట పాడకూడదు, నేను బాగోలేదండి, నేను ప్రార్థన చేయకూడదు, నాకు బాగోలేదండి, నేను చర్చికి రాకూడదు, నాకు బాగోలేదండి, నేను సువార్త చెప్పకూడదు, ఇలాంటి కహానీలు చెప్పొచ్చండి. నేనేమంటానంటే కహానీలు అంటాను, అబద్ధాలు అంటాను. ఇవి బైబిల్ సెలవిస్తుంది. దేని బిడ్డలరా, ఆవిడ ఏం చేసింది? తోసుకొని వచ్చేసింది. యేసయ్యని తోసుకొని వచ్చి భయపడి అంగీని పట్టుకుందండి. మీరు చూశారు కదండి, పిక్చర్ చూశారు కదా. భయపడి పట్టుకుందండి. పట్టుకుంటే వెంటనే ఏం చేశాడంటే, నన్ను ముట్టింది ఎవరు? నన్ను ముట్టింది ఎవరు? నన్ను ముట్టింది, నా ప్రభావం వారిలోకి వెళ్ళింది, నన్ను ముట్టింది ఎవరు చెప్పండి అన్నది. నా దేవుని బిడ్డలారా, నా కోసం వచ్చాడు, నా కోసం మరణించాడు, నా కోసం పుట్టాడు, నా కోసం ఆయన బలి అర్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని నమ్మడం మంచిదేనా? మంచిదా?
లేదని అంటే నువ్వు అన్నీ నమ్మిన తర్వాత, నీకు స్వస్థత వచ్చిన తర్వాత నన్ను ముట్టింది ఎవరు చెప్పాలి అంటే సాక్ష్యం చెప్పడం మంచిదా? ఏది మంచిది? ఏమా? ముందే నమ్మడం మంచిదే. ముందే నమ్మిన తర్వాత సాక్ష్యం చెప్పమంటే వెనక్కి వెళ్ళిపోవడం మంచిదా? లేదంటే సాక్ష్యం చెప్పడానికి ముందుగా ధైర్యంకి రావాలా? రావాలంటారా వద్దంటారా? ఈవిడ వచ్చిందండి, మనం చెప్పుకోవాల్సింది నాదేం బిడ్డలరా, యేసు కోసం ధైర్యంగా రావాలి. నువ్వు నేను యేసు కోసం చెప్పడానికి నీ నోరు నా నోరు తెరవబడాలి. నా దేని బిడ్డలరా, అయ్యా నా జీవితంలో ఏ అద్భుతము జరగలేదయ్యా, ఏ అద్భుతము కోసం చెప్పను? ఎక్కడది అక్కడే ఉండిపోయింది, ఎక్కడది అక్కడే ఉండిపోయింది. ఆశించిందల్లా దూరం అయిపోతూ ఉంది. నేను ఎవరి కోసం, దేనికోసం చెప్పాలి? నా నోరు దేనికోసం చెప్పడానికి తెరవబడాలని నీ క్వశ్చన్ వేస్తే నా సమాధానం దానికి అర్థం, నువ్వు ఇంకా బతికున్నావని అంటే అది దేవుడిచ్చిన ఆరోగ్యం కాదా? దాని గురించి ఎందుకు చెప్పు? నువ్వు తింటున్నావు, నువ్వు తిరుగుతున్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, అర్థమవుతుందండి, మాట్లాడుతున్నావు, నీలో యేసు పట్టిన జీవం ఉంది. ఈ జీవం కోసం కదా సాక్ష్యం చెప్పమంటున్నాడు. ఇంక నువ్వు దేనికోసం చెప్పాలని నువ్వు అనుకుంటావు? స్తోత్రం కలుగునుగాక. మనం ఒక గిరి గీసేసుకున్నాం. ఏ గిరి అది? నాకు ఏదైనా అద్భుతము చేస్తే, జరిగితే నేను ముందుకు వస్తాను, లేకపోతే మా పరమానే మా మాధురి రాకమునుపో ఒరే సాక్ష్యం చెప్పరా అని 31st నైట్కి అంటుంటే ఆడేమనుకోడంటే సాక్ష్యము లేదు, ఏమి లేదు, సాక్ష్యం లేదు, ఏమి లేదు అయ్యగారు చెప్పనప్పుడు. వాళ్ళ భార్య వచ్చిందండి మొన్న, వచ్చినప్పుడు నేను చెప్పలేదండి సాక్ష్యం చెప్పరని, ఆడే వచ్చి చెప్పేస్తున్నాడు. సాక్ష్యం అంటే ఏది? యేసు నీలో జీవం పోశాడు కదా, జీవం కోసం చెప్పడమే సాక్ష్యం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి నా దేని బిడ్డలారా, నీలో ఇంకా ప్రభు పెట్టే జీవం ఉంది, దానికోసం సాక్ష్యం చెప్పాలి. ప్రజలు ఎదుట ధైర్యంగా నాలో ప్రభావం వెళ్ళింది అన్నాడు యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. నాలో ప్రభావం ఎవరిలోనే వెళ్ళింది, వారెవరో చెప్పండి. నా దేని బిడ్డలరా, యేసయ్య ప్రభావం నువ్వు పొందుకున్నావు, నువ్వు బాప్టిజం తీసుకుంటున్నప్పుడే. నా దేని బిడ్డలరా, యేసయ్య ప్రభావం నీలోకి వచ్చేసింది. యేసయ్య కోసం చెప్పే ఆ సాక్ష్యము నీ నోరు తెరవబడాలి. నువ్వు చెప్పే అవకాశాలను పోగొట్టుకోవద్దు. ధైర్యంగా ఆవిడ చెప్పిందంటండి. స్తోత్రం కలుగునుగాక. ఏం చెప్పిందండి? ధైర్యంగా చెప్పిందంటండి ఆవిడ. హల్లెలూయా. ఆవిడ ఏం చెప్పిందండి? ధైర్యంగా చెప్పిందంటండి. ఏమని? ముట్టింది నేనే. ఎక్కడండి? సింగిల్గానా? జన సమూహం ఎదుటి చెప్పిందంటండి. హల్లెలూయా. ఏం చెప్పిందండి? జన సమూహం ఎదుటి చెప్పిందంటండి. నా దేని బిడ్డలారా, జన సమూహం ఎదుటి చెప్పిందంట. బాప్టిజం అంటే అర్థం ఏంటో తెలుసండి? బాప్టిజం అంటే అర్థం ఏంటో తెలుసండి? చచ్చిపోయి తిరిగి లేవడం. ఏదైనా ఒక వస్తువుని ముంచి తీయడం. గ్రీకులో బాప్టిజో అంటారంటండి బాప్టిజాన్ని. నా దేవుని బిడ్డలారా, ఈ బాప్టిజం తీసుకున్న ఈ వ్యక్తి ఎవరి దగ్గర తీసుకోవాలంట? సింగిల్గానా? చచ్చిపోయిన తర్వాత అండి, ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, ఆటోలు కట్టుకొని సింగిల్గా ఫ్యామిలీ అంతా ములిగేసి సముద్రానికి ములిగేసి వచ్చేస్తారండి. ఇలాంటి భలే ఉంటాయండి, నేను చూస్తాను. మీకు అర్థమైందండి? ఆ పాపం అంతా పోయిందంట సముద్రంలో. అలా కాదు. బాప్టిజం అంటే ఏంటండి? మన పాపంలో పాతి పెట్టేసి మనము సజీవంగా లేసాం. అయితే ఇది ఎక్కడ జరగాలి అని అంటే జన సమూహం ఎదుటి జరగాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దాని అర్థం
నువ్వు బాప్టిజం తీసుకుందాం అనుకున్నావు అనుకో, దేవుడు నీకు ప్రేరేపణ ఇచ్చాడు అనుకో, మీ బంధువుల్ని, స్నేహితుల్ని, శ్రేయోభిలాషుల్ని, చుట్టాలని, పట్టాలని అందరినీ కూడా తీసుకురావాలి. దాని అర్థం అది. వాళ్ళ ఎదుట, సంఘం ఎదుట నువ్వు అప్పుడు బాప్టిజం పొందాలి. అది సాక్ష్యం అంటే. స్తోత్రం కలుగును గాక. ఏది సాక్ష్యం? ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసండి పాస్టర్ గారు కాదు, నేనే చేస్తున్నానండి. ఎవరో కాదు, నేనే. ఎవరైనా బాప్టిజం తీసుకుంటానని వచ్చారనుకో, ఆ వ్యక్తి మళ్ళీ పోతాడో బాబు, ఆ వ్యక్తి నిమిత్తం మళ్ళీ నేనే సమాధానం చెప్పాలని చెప్పి యేసయ్యకి నేనే ఏం చేస్తున్నానంటే, మన కుండీ ఉంది కదండి, ఈ మన నిత్యసీయోని ఫ్యామిలీ ఎదుట ఆ కుండీలోకి తీసుకెళ్ళి వాళ్ళకి బాప్టిజం ఇచ్చేస్తున్నాను. తప్ప కాదండి నాది? మాట్లాడరు. నా దగ్గరికి వచ్చిన తర్వాత మాట్లాడరు. తప్పండి ఇది. రోషము కలిగిన దైవజనుడు చేయవలసిన పని అంటే తెలుసండి, నువ్వు తీసుకోకపో, అయితే నువ్వు చేయవలసింది ఏంటి? నీ బంధువుల్ని, స్నేహితుల్ని, శ్రేయోభిలాషుల్ని, చుట్టాలని, పట్టాలని తీసుకురా. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు సంఘం ఎదుట, వారి ఎదుట నేను నీకు బాప్టిజం ఇస్తానని చెప్పాలి, తెలియచేయాలి. నేనేం చేస్తున్నాను తెలుసండి, రహస్యంగా కుండీలో ముంచేస్తున్నాను. వాళ్ళు ఏం చేస్తున్నారు? రహస్యంగా పాపం చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? నువ్వు రహస్యంగా నాకు ఇచ్చావు కదరా, నేను కూడా రహస్యంగా మా స్నేహితులు ఎదుట, బంధువులు ఎదుట నేను పాపం చేస్తున్నాను రాని నా దేని బిడ్డలు దేవునికి వ్యతిరేకులు అయిపోతూ ఉన్నారు. ఏది సాక్ష్యము? జనసమూహం అంతటి ఎదుట ఈవిడికి ఏమొచ్చిందో, ఈవిడి ఏం పొందుకుందో దాన్ని సాక్ష్యముగా ఆవిడ మాట్లాడుతూ ఉంది. దేని బిడ్డలు దీన్ని బట్టి నువ్వు నేను ఏం అర్థం చేసుకోవాలి? నీకు నాకు ఏం అర్థమైంది? మీరు 2 మాటలు, 2 ముగ్గురు కొన్ని మాటలు చెప్పండి. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది?